గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుంది. అయితే ఈ 10 ఏళ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాలకు మాత్రం నిరాశ ఎదురవుతూ వచ్చింది. ఈసారి ఏపీ విషయంలో కనికరం చూపిన కేంద్రం తెలంగాణ విషయంలో మాత్రం అబ్బే బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ మళ్లీ పాత పాటే పాడింది. దీంతో కేంద్రం తీరుపై పొలిటికల్ లీడర్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తెలంగాణపై ఎందుకింత కక్ష అంటూ నిలదీస్తున్నారు. మరోవైపు బడ్జెట్ ను సమర్థిస్తూ కాషాయ నేతలు జస్ట్ లైట్ అంటున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి తెలంగాణలో ఎందుకింత అలజడి? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా బడ్జెట్ లో నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుందా? నేటి ఆఫ్ ది రికార్డ్ లో చూద్దాం. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణలో మరోసారి అలజడి మొదలైంది. 2025-26కు గాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా యూనికార్న్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ అని, రైతులు, యువత, మహిళలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఈసారి బడ్జెట్ లో కొత్త పన్ను విధానం, 12 లక్షల వరకు జీరో ట్యాక్స్, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా ఇలాంటి కీలక అంశాలను ప్రతిపాదించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయంటే, ఏపీకి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3,295 కోట్లు, అలాగే విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. ఇలా ఆంధ్రప్రదేశ్ కి వివిధ శాఖల పరంగా నిధులు బాగానే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మరి తెలంగాణ పరిస్థితి ఏంటనేదే ఇక్కడ అసలు ప్రశ్న. గత 10 ఏళ్ల కాలంలో కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్న నిధులు ఉసిరికాయంత ఉంటే, పన్నుల రూపంలో వసూళ్లు చేస్తున్న డబ్బు గుమ్మడికాయంత ఉందని ప్రధాన పార్టీలు తరచూ విమర్శలు గుప్పిస్తుంటాయి. మరి ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగాయంటే సేమ్ సీన్ రిపీట్ అంటున్నాయి ప్రధాన పార్టీలు. రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ విమర్శిస్తుంటే, తాజా బడ్జెట్ తో రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనమేమీ లేదని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. దీంతో యూనికార్న్ బడ్జెట్ మరోసారి హాట్ డిబేట్లకు కారణమవుతుంది. నిజానికి ఈసారి బడ్జెట్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసం దాదాపు 1.65 లక్షల కోట్లతో ప్రతిపాదనలను పంపింది రేవంత్ సర్కార్. అందులో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్ ఏఐ సిటీ హబ్, IIIT ఇలా చాలా అంశాలనే ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అవేవీ యూనికార్న్ బడ్జెట్ లో లేకపోవడంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు పొలిటికల్ లీడర్లు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులున్న రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ మండిపడుతున్నారు. 3 ఏఐ సిటీలను ఏర్పరుస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్ అందులో హైదరాబాద్ పేరు ప్రస్తావించలేదు. హైదరాబాద్ నాగ్పూర్ మెగా కారిడార్, మెగా లెదర్ పార్క్ వంటి అంశాలను కూడా ప్రస్తావించకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. హైదరాబాద్ ను మెరుగైన సిటీగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న మోదీ సర్కార్ బడ్జెట్ లో మాత్రం హైదరాబాద్ ప్రస్తావన తీసుకురాకపోవడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇవే కాకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, మూసీ గోదావరి లీకేజ్ నిధుల అంశాన్ని కూడా అటకెక్కించడం, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రానికి సంబంధించి పెద్ద గుండు సున్నానే మిగిల్చిందని కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు నేతలు. అయితే అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ చెరో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేకపోయారా అనేది బీఆర్ఎస్ సైడ్ నుంచి వినిపిస్తున్నమాట. దీంతో కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు గులాబీ నేతలు. దీన్ని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో తెలంగాణలో బడ్జెట్ మంట ఓ రేంజ్ లో సెగ తగులుతుంది. కానీ కమలనాథులు మాత్రం బడ్జెట్ ను సమర్థిస్తూ అనవసర విమర్శలు మానుకోండంటూ కామెంట్స్ చేస్తున్నాయి. ఇలా తాజా బడ్జెట్ తో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు రాష్ట్ర ప్రజల వైపు నుంచి కూడా బడ్జెట్ పై పెదవి విరుస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా బడ్జెట్ తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. మరి ఈ చర్చలు ఎటువైపు వెళ్తాయో చూడాలి.